నమస్కారం. ఈరోజు మనం భారత పార్లమెంట్ అనే చాలా ముఖ్యమైన పెద్ద అంశంపై లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ పుస్తకంలోని పార్లమెంట్ అధ్యాయం నుంచి తీసిన నోట్స్ మన దగ్గర ఉన్నాయి. వీటి ఆధారంగా అంటే పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, దాని నిర్మాణమేమిటి, దాని ప్రాముఖ్యత, వీటిని కొంచెం సరళంగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుది చాలా కీలక పాత్ర. మనం బ్రిటన్లోని వెస్ట్మిన్స్టర్ నమూనాని అనుసరించాం కదా. అవును. దానివల్ల పార్లమెంట్ మన రాజకీయ పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 79 నుంచి 122 వరకు చూస్తే పార్లమెంట్ నిర్మాణం, పనితీరు, అధికారాలు ఇలాంటి అన్ని విషయాలు వివరిస్తాయి. సరే, అయితే ముందుగా పార్లమెంట్ నిర్మాణం గురించి మొదలుపెడదాం. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ రెండేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది చాలామందికొచ్చే డౌటే కదా. మంచి ప్రశ్న అడిగారు. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్లో 3 భాగాలున్నాయి. ఒకటి రాష్ట్రపతి, 2 రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా ఎగువ సభ, ఓ 3 లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ లేదా దిగువ సభ. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. రాష్ట్రపతి ఏ సభలోనూ సభ్యులు కాదు. అవును, కాదు. అయినా సరే పార్లమెంట్లో అంతర్భాగం. ఎందుకంటే ఆలోచించండి, 2 సభలు ఒక బిల్లుని ఆమోదించినా అది రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే చట్టంగా మారుతుంది. కరెక్ట్. అంతేకాదు, సభలను సమావేశపరచడం, దాన్ని సమ్మన్ అంటారు. సెషన్ ముగించడం అంటే ప్రోరోగ్ చేయడం, అవసరమైతే లోక్సభను రద్దు చేయడం, డిజాల్వ్ చేయడం, ఇలాంటి కీలక అధికారాలన్నీ రాష్ట్రపతికి ఉంటాయి. ఇది మన పార్లమెంటరీ వ్యవస్థకున్న ప్రత్యేకత అన్నమాట. అంటే కార్యనిర్వాహక, శాసన విభాగాల మధ్య ఒక రకమైన సమన్వయం. అంటే ఇది బ్రిటిష్ పద్ధతిలాగా అనమాట. అక్కడ కూడా రాజు లేదా రాణి, హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉంటాయి కదా. అవును అవును, కొంతవరకు ఆ పద్ధతినే పోలి ఉంటుంది. బ్రిటన్లో క్రౌన్ ఇన్ పార్లమెంట్ అంటారు కదా, అలాగనమాట. కానీ అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చూస్తే అక్కడ అధ్యక్షుడు శాసనసభలో అంటే కాంగ్రెస్లో భాగం కాదు. నిజమే. మన దగ్గర రాష్ట్రపతి పార్లమెంట్లో భాగం కావడం ఈ శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయాన్ని సూచిస్తుంది. బాగుంది. ఇక 2 సభల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా రాజ్యసభ. దీన్ని పెద్దల సభ అని కూడా అంటారు కదా. దీని కూర్పు ఎలా ఉంటుంది? అవును, పెద్దల సభ. రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించారు. వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు. ఓకే. మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతమైతే సభలో 245 మందున్నారు. అందులో 225 రాష్ట్రాల నుంచి, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, ఇక ఆ 12 మంది నామినేటెడ్ సభ్యులు. ఓ, అర్థమైంది. మరి రాష్ట్రాల ప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు కదా. మరి ఎలా ఎన్నుకుంటారు? ఆ నామినేటెడ్ సభ్యుల ప్రత్యేకతేంటి? కరెక్టే, మీరు చెప్పింది నిజమే. ప్రజలు నేరుగా ఎన్నుకోరు. రాష్ట్రాల ప్రతినిధులను ఆయా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు వాళ్ళెన్నుకుంటారు. ఇది పరోక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక. అవును. దీనికోసం దామాషా ప్రాతినిధ్య పద్ధతి అని ఒకటి వాడతారు. ఇంగ్లీష్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. అంటే ఏ పార్టీకి అసెంబ్లీలో ఎంత బలముందో దానికి తగ్గట్టుగా వారికి రాజ్యసభ సీట్లొస్తాయన్నమాట. సీట్ల కేటాయింపు కూడా జనాభా ప్రాతిపదికన ఉంటుంది. అంటే అమెరికా సెనెట్ లాగా కాదనమాట. అక్కడ ప్రతి రాష్ట్రానికి ఇద్దరే ఉంటారు గదా. అవును, అక్కడ జనాభాతో సంబంధం లేదు. ప్రతి రాష్ట్రానికి 2 సెనేటర్లు. మన దగ్గర జనాభా బట్టి మారుతుంది. ఇక నామినేటెడ్ సభ్యుల విషయానికొస్తే కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సామాజిక సేవ ఇలాంటి రంగాల్లో మంచి అనుభవం, జ్ఞానమున్నవారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అంటే ఎన్నికల ద్వారా రాలేని నిపుణులకు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించడం దీని ఉద్దేశం. మంచి ఆలోచన. మరి లోక్సభ సంగతేంటి? ఇది ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహిస్తుంది కదా. అవునవును, అందుకే లోక్సభను ప్రజల సభ అంటారు. సభ్యులను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. దీని గరిష్ఠ సభ్యుల సంఖ్య 550గా నిర్ణయించారు. ఇందులో 530 రాష్ట్రాల నుంచి, 20 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. ప్రస్తుతం లోక్సభలో 543 మంది సభ్యులున్నారు. 524 రాష్ట్రాల నుంచి, 19 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. గతంలో 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను కూడా నామినేట్ చేసేవారు కదా. అది ఇప్పుడు లేదా? అవును,
ఆ ప్రొవిజన్ ఉండేది. కానీ 2019లో 104వ రాజ్యాంగ సవరణ చేశారు. దాని ద్వారా ఆ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ పద్ధతిని రద్దు చేశారు. జనవరి 2020 నుంచి అది అమలులో లేదు. ఇక లోక్సభ సభ్యులను 18 ఏళ్లు నిండిన పౌరులందరూ అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. దీనికి ఏ పద్ధతి వాడుతారు? దీనికోసం ఫస్ట్ పాస్ ది పోస్ట్ FTP పద్ధతిని ఉపయోగిస్తారు. ఆసక్తికరంగా ఉంది. లోక్సభకు ఏమో ఫస్ట్ పాస్ ది పోస్ట్ పద్ధతి, రాజ్యసభకేమో దామాషా ప్రాతినిధ్య పద్ధతి. ఎందుకీ తేడా? లోక్సభ ఎన్నికలకు FPTP ఎందుకంటే అది చాలా సింపుల్ పద్ధతి. ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వారు గెలిచినట్లు. తక్కువ అక్షరాస్యత ఉన్న దేశంలో కూడా ఇది సులభంగా అర్థమవుతుంది. నిజమే. కానీ ఇందులో ఒక చిన్న లోపముంది. గెలిచిన అభ్యర్థికి 50% కన్నా తక్కువ ఓట్లు వచ్చినా ఎన్నిక కావచ్చు. అంటే ఎక్కువ మంది ఓటర్లు అతనికి వ్యతిరేకంగా ఓటు వేసినా గెలవచ్చు. అవును, అది జరుగుతుంది. అదే రాజ్యసభ ఎన్నికలకు వాడే దామాషా ప్రాతినిధ్య పద్ధతి వల్ల వివిధ పార్టీలకు వారి బలానికి తగ్గట్టుగా దామాషా ప్రకారం సీట్లు లభిస్తాయి. కానీ ఇది కొంచెం క్లిష్టమైన పద్ధతి అర్థం చేసుకోవడానికి. సరే, ఇక సభల కాలపరిమితి గురించి చెప్పండి. రాజ్యసభ ఎప్పుడూ రద్దు కాదు అంటారు, శాశ్వత సభ అని. నిజమేనా? అవునండి, నిజమే. రాజ్యసభ నిరంతరంగా కొనసాగే సభ అంటే శాశ్వత సభ, పర్మనెంట్ హౌస్. అది ఎప్పటికీ పూర్తిగా రద్దు కాదు. కానీ దాని సభ్యుల్లో 1/3 మంది ప్రతి 2 ఏళ్లకొకసారి పదవీ విరమణ చేస్తారు. ఓ, ప్రతి 2 ఏళ్లకా? అవును, వాళ్ళ స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. అందుకే సభ ఇప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం మొత్తం 6 సంవత్సరాలు. లోక్సభ అలా కాదు, దాని సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. ఎన్నికల తర్వాత మొదటి సమావేశం నుంచి లెక్కిస్తారు. గడువు ముగిస్తే? గడువు ముగిశాక వాటంతటదే రద్దవుతుంది. అయితే 5 ఏళ్ల లోపు కూడా రాష్ట్రపతి దాన్ని రద్దు చేయవచ్చు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు లేదా ప్రధాని సలహా మేరకు. అత్యవసర పరిస్థితిలో పొడిగించవచ్చా? అవును. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో మాత్రం లోక్సభ కాలాన్ని 1 ఏడాది చొప్పున పొడిగించుకోవచ్చు. కాని అత్యవసర పరిస్థితి ముగిశాక 6 నెలలకు మించి పొడిగింపు ఉండదు. సరే, ఇంతకీ పార్లమెంట్ సభ్యుడు కావాలంటే అర్హతలేముండాలి? మరి అనర్హతలు ఎలా వర్తిస్తాయి? ప్రాథమికంగా కొన్ని అర్హతలున్నాయి. 1 భారత పౌరుడై ఉండాలి. 2 వయసు. రాజ్యసభకు పోటీ చేయాలంటే కనీసం 30 ఏళ్లుండాలి. లోక్సభకైతే కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. 25 ఏళ్లు లోక్సభకు, 30 ఏళ్లు రాజ్యసభకు. ఓకే. అవును. 3 రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అధికారి ముందు ప్రమాణం చేయాలి. వీటితో పాటు పార్లమెంట్ చట్టం ద్వారా నిర్దేశించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి. ఉదాహరణకు ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. అనర్హతల సంగతేంటి? ఏ కారణాల వల్ల సభ్యత్వం పోతుంది? కొన్ని రాజ్యాంగం చెప్తోంది, కొన్ని చట్టాలు చెప్తాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయక పదవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఉంటే అనర్హులు. లాభదాయక పదవి అంటే? అంటే ప్రభుత్వం నుంచి జీతం లేదా ఇతర ప్రయోజనాలు పొందే పదవి అన్నమాట. అలాగే మానసికంగా స్థిమితం లేదని కోర్టు ప్రకటిస్తే, దివాళా తీసిన వ్యక్తి అయితే, లేదా భారతదేశ పౌరసత్వం వదులుకొని వేరే దేశ పౌరసత్వం తీసుకున్నా అనర్హులవుతారు. ఇవి రాజ్యాంగం చెప్పేవి. మరి చట్టప్రకారం? ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 కింద కూడా కొన్ని అనర్హతలున్నాయి. ఉదాహరణకు ఎన్నికల అవకతవకలకు పాల్పడినా లేదా ఏదైనా నేరంలో 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడిన వెంటనే కాదు, కొన్ని మినహాయింపులున్నాయి అప్పీల్ చేసుకునేందుకు. ఓ. నిర్ణీత సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకపోయినా, ప్రభుత్వ కాంట్రాక్టులలో లేదా పనులలో ఆసక్తి కలిగి ఉన్నా, అవినీతి లేదా దేశద్రోహం కారణంగా ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించబడినా, ఇలాంటి కారణాల వల్ల అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి కూడా వింటాం కదా, అదెలా పనిచేస్తుంది? అవును, అది చాలా ముఖ్యమైనది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల ఆధారంగా అనర్హత గురించి చెబుతుంది. ఉదాహరణకు ఒక పార్టీ టికెట్పై గెలిచిన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అనర్హుడవుతాడు. పార్టీ చెప్పినట్టు వినకపోతే? అదే, పార్టీ ఆదేశాలకు అంటే విప్పుకు విరుద్ధంగా సభలో ఓటు వేసినా లేదా ఓటింగ్కు గైర్హాజరైనా, పార్టీ ముందస్తు అనుమతి లేకుండా
15 రోజుల్లోగా పార్టీ క్షమించకపోతే అనర్హత వర్తిస్తుంది. స్వతంత్ర సభ్యుల సంగతేంటి? స్వతంత్ర సభ్యుడు ఎన్నికైన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడవుతాడు. అలాగే నామినేటెడ్ సభ్యుడు 6 నెలల గడువు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అనర్హత వేటు పడుతుంది. ఈ ఫిరాయింపు అనర్హతపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు? రాజ్యసభలో అయితే చైర్మను, లోక్సభలో అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయమే ఫైనల్ అనుకునేవారు మొదట్లో. కానీ ఇప్పుడు కోర్టులు ఈ నిర్ణయాన్ని కూడా సమీక్షించవచ్చని తీర్పులిచ్చాయి. అర్థమైంది. సరే, సభ్యుల సీట్లు ఎప్పుడు ఖాళీ అవుతాయి? రాజీనామా చేస్తే పోతుందా? అవును, రాజీనామా చేస్తే సీటు ఖాళీ అవుతుంది. స్పీకర్ చైర్మన్కు రాజీనామా పత్రాన్నివ్వాలి. వారు అది స్వచ్ఛందంగా నిజమైనదే అని సంతృప్తి చెందితే ఆమోదిస్తారు. ఇంకా ఒకే వ్యక్తి 2 సభల్లో ఏకకాలంలో సభ్యుడిగా ఉండలేరు. దాన్ని డబుల్ మెంబర్షిప్ అంటారు. అంటే లోక్సభ, రాజ్యసభ రెండింటికి ఎన్నికైతే? అలా ఎన్నికైతే 10 రోజుల్లోగా ఏ సభలో ఉండాలనుకుంటున్నారో చెప్పాలి. చెప్పకపోతే రాజ్యసభ సీటు ఖాళీ అవుతుంది. అలాగే ఒక సభలో సభ్యుడిగా ఉంటూ మరో సభకు ఎన్నికైతే మొదటి సభలోని సీటు ఖాళీ అయిపోతుంది. ఒకే సభలో 2 సీట్లకు ఎన్నికైతే ఒకదాన్ని ఎంచుకోవాలి, లేదంటే 2 పోతాయి. హాజరు కాకపోయినా సీటు పోతుందా? అవును, సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు గైర్హాజరైతే సీటు ఖాళీ అవుతుంది. ఈ 60 రోజులను లెక్కించేటప్పుడు సభ ప్రొరోగైన లేదా వాయిదా పడిన రోజులను కలపరు. ఓకే, ప్రతి సభ్యుడు ప్రమాణం చేయాలి అన్నారు కదా, వారి జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? అవును, చాలా ముఖ్యం. సభలో తమ స్థానాన్ని కూర్చోవడానికి, కార్యకలాపాల్లో పాల్గొనడానికి ముందు ప్రతి సభ్యుడు రాష్ట్రపతి లేదా ఆయన ఈ పనికోసం నియమించిన వ్యక్తి సమక్షంలో ప్రమాణం లేదా ప్రతిజ్ఞ చేయాలి. ఏం ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, చేపట్టబోయే విధులను శ్రద్ధగా నిర్వహిస్తానని ఇలా ప్రమాణం చేస్తారు. ఇక జీతాలు, భత్యాలు, పెన్షన్ వంటివి పార్లమెంటే ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటారు. రైట్. ఇక సభలను నడిపించే అధ్యక్షులు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గురించి మాట్లాడుకుందాం. లోక్సభ స్పీకర్ పాత్ర చాలా కీలకమంటారు కదా, ఎలా ఎన్నుకుంటారు? నిజమే, లోక్సభ స్పీకర్ చాలా పవర్ఫుల్ పొజిషన్. లోక్సభ సభ్యులు ఎన్నికైన తర్వాత జరిగే మొదటి సమావేశంలోనే తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా స్పీకర్ పదవీకాలం లోక్సభ కాలపరిమితి 5 ఏళ్లు వరకు ఉంటుంది. లోక్సభ రద్దయినా కూడా కొత్త లోక్సభ మొదటిసారి సమావేశమయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. పదవి ఎలా పోవచ్చు? 3 రకాలుగా పదవి కోల్పోవచ్చు. 1 ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతే, 2 డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేస్తే, 3 లోక్సభ సభ్యులు ఒక తీర్మానం ద్వారా తొలగిస్తే. అయితే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి మరియు అప్పటి సభలోనే మొత్తం సభ్యుల్లో ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించాలి. అంటే ఖాళీలను మినహాయించి ఉన్న సభ్యుల్లో మెజారిటీ అన్నమాట. స్పీకర్ అధికారాలు, విధులు గురించి చెప్పండి. చాలా కీలకమైనవి అన్నారు కదా. అవును, స్పీకర్ లోక్సభకు అధిపతి, ప్రతినిధి. ఆయన అధికారాలు చాలా విస్తృతమైనవి. సభలో క్రమాన్ని, గౌరవాన్ని కాపాడటం, సభా కార్యక్రమాలను నిర్వహించడం ఆయన ప్రాథమిక విధి. రాజ్యాంగంలోని నిబంధనలను, లోక్సభ నియమాలను వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఆయనదే. అంటే రూల్స్ ఇంటర్ప్రెట్ చేస్తారన్నమాట. అవును, కోరం లేకపోతే, అంటే కనీస సభ్యుల సంఖ్య, సభ మొత్తం బలంలో 110వ వంతు లేకపోతే సభను వాయిదా వేయటం లేదా సస్పెండ్ చేయటం చేయవచ్చు. ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు ఓట్లు సమానంగా వస్తే అప్పుడు ఆయన తన నిర్ణయాక ఓటు వేస్తారు. సాధారణంగా మొదటి సందర్భంలో ఓటు వేయరు. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి? అవును, అది చాలా ముఖ్యం. ఏదైనా సాధారణ బిల్లుపై 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు కదా, దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తారు. ద్రవ్య బిల్లు సంగతేంటి? అదో కీలక అధికారం. ఒక బిల్లు ద్రవ్య బిల్లా, మనీ బిల్లా అని ధృవీకరించే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. ఆయన నిర్ణయమే అంతిమం. దాన్ని కోర్టులోగాని, ఏ సభలోగాని రాష్ట్రపతిగాని ప్రశ్నించలేరు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా స్పీకర్ నిర్ణయమేనా? అవును, 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల ఆధారంగా సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా స్పీకర్కే ఉంది. మనం ముందే చర్చించినట్టు దీన్ని జ్యుడీషియల్ రివ్యూ చేయవచ్చు.
ఇంకా పార్లమెంటరీ కమిటీల పనితీరును పర్యవేక్షిస్తారు, కొన్ని కమిటీలకు చైర్మన్లను నియమిస్తారు. మొత్తంగా స్పీకర్ పదవికి గొప్ప గౌరవం, అధికారం, స్వతంత్రత ఉంటాయి. మరి రాజ్యసభకు ఎవరధ్యక్షత వహిస్తారు? స్పీకర్కు, రాజ్యసభ చైర్మన్కు ఏమైనా ముఖ్యమైన తేడాలున్నాయా అధికారాల్లో? రాజ్యసభకు భారత ఉపరాష్ట్రపతి పదవిరీత్యా ఎక్సొఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. లోక్సభ స్పీకర్కున్న అధికారాలు, విధులు దాదాపుగా అన్నీ రాజ్యసభ చైర్మన్కు కూడా ఉంటాయి. సభను నడిపించడం, క్రమశిక్షణ కాపాడడం, నియమాలను వ్యాఖ్యానించడం, ఓట్లు సమానమైతే నిర్ణాయక ఓటు వేయడం, ఇవన్నీ. అయితే తేడాలు? కానీ రెండు ముఖ్యమైన తేడాలున్నాయి. ఒకటి, మనమిందాక చెప్పుకున్నట్టు ఒక బిల్లు ద్రవ్యబిల్లా కాదా అని నిర్ణయించే స్పెషల్ పవర్ స్పీకర్కు మాత్రమే ఉంటుంది, చైర్మన్కు కాదు. రెండవది, ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు, చైర్మన్ కాదు. ఎందుకంటే చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కారు. స్పీకర్ మాత్రం లోక్సభ సభ్యుడు. ఓ, అదా సంగతి. సరే, ఇక సభలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని ఉంటారు కదా, వాళ్ల పాత్రేమిటి? విప్ అంటే ఎవరు? అవును, లోక్సభ నియమాల ప్రకారం లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే సాధారణంగా ప్రధానమంత్రి, ఒకవేళ ఆయన లోక్సభ సభ్యుడైతే, లేదా ప్రధానిచే నామినేట్ చేయబడిన ఒక మంత్రి. రాజ్యసభలో కూడా ప్రధాని నామినేట్ చేసిన ఒక మంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలను, శాసన వ్యవహారాలను సభలో సమన్వయం చేయడంలో వీరిది కీలక పాత్ర. మరి ప్రతిపక్ష నాయకుడు? లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వీరి పాత్ర కూడా చాలా ముఖ్యం. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి సభ మొత్తం బలంలో కనీసం 10వ వంతు 1/10 సీట్లుంటే ఆ పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు. వారికి చట్టబద్ధమైన గుర్తింపు, జీతభత్యాలు, కేబినెట్ మంత్రి హోదా ఉంటాయి. ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శ చేయడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని సూచించడం వీరి బాధ్యత. ఇక విప్ అనేది బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీకి పార్లమెంట్లో తమ సొంత విప్ ఉంటారు. సభలో పార్టీ నియమించిన ఒక సభ్యుడు. పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా చూడటం, ముఖ్యమైన ఓటింగ్లలో పార్టీ వైఖరికనుగుణంగా ఓటు వేసేలా సభ్యులను నిర్దేశించడం, సభలో సభ్యుల ప్రవర్తనను పర్యవేక్షించడం, ఇవి విప్ బాధ్యతలు. పార్టీ క్రమశిక్షణకు విప్ చాలా కీలకం. ఆయన ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు కూడా పడొచ్చు. మనం ముందే చూశాం. అవును. సరే, పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రొరోగేషన్, డిసల్యూషన్ లాంటి పదాలు వింటాం కదా, వాటి అర్థమేమిటి? క్లుప్తంగా చెప్పండి. రైట్. రాష్ట్రపతి ఎప్పటికప్పుడు ఉభయ సభలను సమావేశానికి పిలుస్తారు. దీన్ని సమ్మనింగ్ అంటారు. అయితే రాజ్యాంగం ప్రకారం 2 సమావేశాల మధ్య గరిష్ఠ విరామం 6 నెలలకు మించకూడదు. అంటే పార్లమెంటు సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. సాధారణంగా ఎన్ని సెషన్స్ జరుగుతాయి? సాధారణంగా ఏడాదికి 3 సెషన్స్ జరుగుతాయి. బడ్జెట్ సెషన్ సుమారుగా ఫిబ్రవరి నుంచి మే వరకు, మాన్సూన్ సెషన్ జులై నుంచి సెప్టెంబర్ వరకు, వింటర్ సెషన్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. మరి ఈ వాయిదా, ప్రొరోగేషన్, రద్దు? చూడండి, ఒక సభా సమావేశాన్ని, సిట్టింగ్ను కొన్ని గంటలు, రోజులు లేదా వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేయడాన్ని వాయిదా, అడ్జర్న్మెంట్ అంటారు. దీన్ని ఆ సభ ప్రిసైడింగ్ అధికారి, స్పీకర్ లేదా చైర్మన్ చేస్తారు. నిరవధిక వాయిదా అంటే ఐన్ దై అంటారు. ఇది కూడా ప్రిసైడింగ్ అధికారే చేస్తారు. ప్రొరోగేషన్. ప్రొరోగేషన్ అంటే ఒక సెషన్ను ముగించటం. ఇది ప్రిసైడింగ్ అధికారి నిరవధిక వాయిదా ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి చేస్తారు. ప్రొరోగేషన్ వల్ల సెషన్ ముగుస్తుంది, కానీ సభ రద్దు కాదు. ప్రొరోగేషన్ వల్ల పెండింగ్లో ఉన్న బిల్లులు రద్దు కావు. చివరిగా రద్దు. డిజల్యూషన్ అంటే లోక్సభ జీవితకాలాన్ని పూర్తిగా ముగించడం. ఇది లోక్సభకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి అది రద్దు కాదు. లోక్సభ 5 ఏళ్ల కాలపరిమితి ముగిసినప్పుడు వాటంతట అదే రద్దవుతుంది, లేదా అంతకంటే ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. లోక్సభ రద్దయితే ఆ సభలో పెండింగ్లో ఉన్న చాలా బిల్లులు, నోటీసులు, తీర్మానాలు కూడా రద్దయిపోతాయి. కొన్ని మినహాయింపులున్నాయి గాని సాధారణంగా చాలా వరకు ల్యాప్స్ అయిపోతాయి. అర్థమైంది. సభలో చర్చలు, ప్రశ్నలడగడానికి ఏమైనా ప్రత్యేక సమయాలు, పద్ధతులున్నాయా? 0 అవర్ అంటే ఏంటి? అది చాలా పాపులర్ కదా. అవును,
పార్లమెంటు పనిలో సభ్యుల భాగస్వామ్యానికి ఇవి చాలా ముఖ్యం. ప్రతి పార్లమెంటరీ సిట్టింగ్లో మొదటి గంట, సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ అంటారు. ఇది చాలా కీలకం. ఇందులో సభ్యులు మంత్రులను ప్రశ్నలడిగి ప్రభుత్వ పనితీరుపై సమాచారం రాబడతారు, వారిని జవాబుదారీ చేస్తారు. ప్రశ్నలలో రకాలుంటాయా? ఉంటాయి. 3 రకాలు. ఒకటి, నక్షత్ర గుర్తుగల ప్రశ్నలు, స్టార్డ్ క్వశ్చన్స్. వీటికి మంత్రి సభలో మౌఖికంగా సమాధానమివ్వాలి. ఆ తరువాత సభ్యులు అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. 2, నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు, అన్స్టార్డ్ క్వశ్చన్స్. వీటికి లిఖితపూర్వక సమాధానమిస్తారు, కాబట్టి అనుబంధ ప్రశ్నలకు అవకాశం ఉండదు. 3, స్వల్ప వ్యవధి నోటీసు ప్రశ్నలు, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల అంశాలపై 10 రోజుల కన్నా తక్కువ నోటీస్తో అడిగేవి. వీటికి కూడా మౌఖిక సమాధానం ఉంటుంది. మరి 0 అవర్? 0 అవర్ అనేది ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే, అంటే మధ్యాహ్నం 12 గంటలకు సభా కార్యక్రమాల ఎజెండా మొదలయ్యే ముందు ఉండే సమయం. ఇది పార్లమెంటరీ నియమ నిబంధనలలో అధికారికంగా లేదు. ఇది పూర్తిగా ఒక భారతీయ ఆవిష్కరణ. సుమారు 1962 నుంచి వాడుకలో ఉంది. దీని ప్రత్యేకత? ఈ సమయంలో సభ్యులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇది చాలా పాపులర్ అయింది. కొంచెం వాడివేడిగా కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. ఇక ప్రభుత్వంపై నియంత్రణకు మోషన్స్, తీర్మానాలు ఉపయోగిస్తారని విన్నాం. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం, నింద తీర్మానం, వీటి మధ్య తేడా ఏమిటి? అవును, పార్లమెంటరీ నియంత్రణకు తీర్మానాలు చాలా ముఖ్యమైన సాధనాలు. చాలా రకాల తీర్మానాలున్నాయి. మీరడిగినవి 2 ప్రభుత్వ జవాబుదారీతనానికి సంబంధించినవి. వాయిదా తీర్మానం అనేది అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల నిర్దిష్ట అంశంపై సభ దృష్టిని ఆకర్షించడానికి, సాధారణ కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించడానికి ఉద్దేశించింది. ఇది ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రకమైన నింద లాంటిది. అవిశ్వాస తీర్మానం అది చాలా సీరియస్ కదా? అవును. అవిశ్వాస తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం మంత్రిమండలి లోక్సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది అనే సూత్రంపై ఆధారపడింది. లోక్సభలో మంత్రిమండలిపై విశ్వాసం లేదని చెప్పడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇది ప్రవేశపెట్టడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం 50 మంది సభ్యుల మద్దతుంటే చాలు, స్పీకర్ అనుమతిస్తారు. ఇది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలరు. ఒకవేళ ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చెయ్యాల్సిందే. మరి నింద తీర్మానం? నింద తీర్మానం అనేది ప్రభుత్వ నిర్దిష్ట విధానాలు లేదా చర్యల పట్ల అసంతృప్తిని, నిందను వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది. ఇదొక మంత్రికి వ్యతిరేకంగా గాని, కొందరు మంత్రులకు వ్యతిరేకంగా గాని, లేదా మొత్తం మంత్రిమండలికి వ్యతిరేకంగా గాని ప్రవేశపెట్టవచ్చు. దీనికి అవిశ్వాసానికి తేడా? ముఖ్యమైన తేడాలున్నాయి. నింద తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు ఎందుకు నిందిస్తున్నారో కారణాలు స్పష్టంగా చెప్పాలి. అవిశ్వాస తీర్మానానికి కారణాలు చెప్పనవసరం లేదు. నింద తీర్మానం లోక్సభలో నెగ్గినా కూడా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరిక లాంటిది. అదే అవిశ్వాసం నెగ్గితే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా దిగిపోవాలి. స్పష్టంగా అర్థమైంది. ఇక అసలు విషయానికి వద్దాం. పార్లమెంటు ప్రధాన విధి అయిన చట్టాలు ఎలా చేస్తారు? బిల్లులలో రకాలున్నాయా? అవును, పార్లమెంట్ ప్రధాన విధి దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించడం. చట్టం యొక్క ముసాయిదా ప్రతిపాదననే మనం బిల్ అంటాం. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్ర పొందితే చట్టం అవుతుంది. బిల్లులలో రకాలు? పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులను ప్రధానంగా వాటి స్వభావాన్ని బట్టి 4 రకాలుగా వర్గీకరించవచ్చు. 1, సాధారణ బిల్లులు, ఆర్డినరీ బిల్స్, ఆర్థిక విషయాలు కాని ఇతర అన్ని అంశాలకు సంబంధించినవి. 2, ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్, ఆర్టికల్ 110లో నిర్వచించిన ఆర్థిక విషయాలకు మాత్రమే సంబంధించినవి. పన్నులు, ప్రభుత్వ రుణాలు, ఖజానా నుంచి డబ్బు కేటాయింపు వంటివి. 3, ఆర్థిక బిల్లులు, ఫైనాన్షియల్ బిల్స్. ఇవి కూడా ఆర్థిక విషయాలకు సంబంధించినవే, కానీ ద్రవ్య బిల్లుల కంటే కొంచెం భిన్నమైనవి. వీటిలో మళ్లీ 2 రకాలున్నాయి, ఆర్టికల్ 117(1) మరియు 117(3). 4, రాజ్యాంగ సవరణ బిల్లులు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. రాజ్యాంగంలోని నిబంధనలను సవరించడానికి ఉద్దేశించినవి, ఆర్టికల్ 368 ప్రకారం.
ప్రభుత్వ బిల్లు, ప్రైవేట్ సభ్యుని బిల్లు అని కూడా అంటారా? అవును, బిల్లును ఒక మంత్రి ప్రవేశపెడితే దానిని ప్రభుత్వ బిల్లు అంటారు. మంత్రి కాని ఏ ఇతర పార్లమెంటు సభ్యుడు ఎంపీ ప్రవేశపెడితే దానిని ప్రైవేట్ సభ్యుని బిల్లు అంటారు. సహజంగానే ప్రభుత్వ బిల్లులకు పార్లమెంట్లో ఆమోదం లభించే అవకాశాలు చాలా ఎక్కువ, ఎందుకంటే ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది. ప్రైవేట్ సభ్యుల బిల్లులు ఆమోదం పొందడం చాలా అరుదు. ఒక సాధారణ బిల్లు చట్టంగా మారే ప్రక్రియ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ చెప్పగలరా? ఖచ్చితంగా. ఒక సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్ చట్టంగా మారాలంటే ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాలి. దీన్ని ఏ సభలోనైనా, లోక్సభ లేదా రాజ్యసభ ప్రవేశపెట్టవచ్చు. ప్రతి సభలో అది ముఖ్యంగా 3 దశల రీడింగ్స్ గుండా వెళ్తుంది. మొదటి దశ 1. మొదటి పఠనం, ఫస్ట్ రీడింగ్. ఈ దశలో బిల్లును ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టే సభ్యుడు సభ అనుమతి కోరి బిల్లు టైటిల్, ఉద్దేశ్యాలను వివరిస్తారు. సాధారణంగా ఈ దశలో చర్చ జరగదు. తర్వాత బిల్లును ప్రభుత్వ గెజిట్లో ప్రచురిస్తారు. రెండో దశ, ఇది ముఖ్యమైనదా? రెండో పఠనము. అవును, ఇది చాలా ముఖ్యమైన, వివరంగా జరిగే దశ. ఇందులో మళ్లీ 3 ఉపదశలుంటాయి. ఏ. సాధారణ చర్చ దశ, స్టేజ్ ఆఫ్ జనరల్ డిస్కషన్. బిల్లులోని మూల సూత్రాలు, నిబంధనలపై సాధారణ చర్చ జరుగుతుంది. ఈ దశలో బిల్లును సెలెక్ట్ కమిటీకి, ఆ సభ సభ్యులతో కూడినది, లేదా జాయింట్ కమిటీకి, 2 సభల సభ్యులతో కూడినది పంపాలని నిర్ణయించవచ్చు. లేదా సభ మొత్తంగానే చర్చకు తీసుకోవచ్చు, లేదా సర్క్యులేట్ చేసి ప్రజల అభిప్రాయం కూడా కోరవచ్చు. బి. కమిటీ దశ. సాధారణంగా బిల్లును ఒక కమిటీకి పంపుతారు. కమిటీ బిల్లును క్షుణ్ణంగా, క్లాజుల వారీగా పరిశీలించి అవసరమైతే సవరణలు సూచిస్తూ ఒక నివేదికను సభకు సమర్పిస్తుంది. సి. పరిశీలన దశ. కమిటీ నివేదిక అందిన తరువాత సభ బిల్లులోని ప్రతి క్లాజును వివరంగా చర్చిస్తుంది. ప్రతి క్లాజ్పై ఓటింగ్ జరుగుతుంది. సభ్యులు సవరణలను ప్రతిపాదించవచ్చు, వాటిపైన ఓటింగ్ జరుగుతుంది. మూడో దశ 3. మూడో పఠనం. ఈ దశలో చర్చ కేవలం బిల్లును ఆమోదించాలా వద్దా అనే దానిపైనే పరిమితమై ఉంటుంది. బిల్లులోని వివరాలపై పెద్దగా చర్చ జరగదు. చిన్న చిన్న భాషాపరమైన సవరణలు మాత్రమే అనుమతిస్తారు. తరువాత బిల్లు ఆమోదం కోసం సభలో ఓటింగ్కు పెడతారు. సాధారణ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందితే ఆ సభలో పాసైనట్లు. ఒక సభలో పాస్ అయ్యాక ఒక సభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లును రెండో సభకు పంపుతారు. అక్కడ కూడా మళ్లీ ఇదే 3 పఠనాల ప్రక్రియ జరుగుతుంది. రెండో సభ బిల్లును యథాతథంగా ఆమోదించవచ్చు, లేదా సవరణలతో ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా 6 నెలల పాటు ఎలాంటి చర్య తీసుకోకుండా పెండింగ్లో పెట్టొచ్చు. రెండో సభ సవరణలు చేస్తే రెండో సభ చేసిన సవరణలకు మొదటి సభ అంగీకరిస్తే బిల్లు 2 సభలు ఆమోదించినట్లవుతుంది. అంగీకరించకపోతే ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అలాగే రెండో సభ తిరస్కరించినా లేదా 6 నెలలు దాటినా ప్రతిష్టంభన వస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సంయుక్త సమావేశం. 2 సభలు ఆమోదిస్తే 2 సభలు సవరణలతో లేదా లేకుండా ఆమోదించిన తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతికి 3 ఆప్షన్లుంటాయి. ఏ. బిల్లుకు ఆమోదం తెలపవచ్చు, అప్పుడు అది చట్టమవుతుంది. బి. ఆమోదం తెలపకుండా నిలిపివేయవచ్చు, దీన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. ఇది సాధారణంగా ప్రైవేట్ బిల్లుల విషయంలో లేదా క్యాబినెట్ రాజీనామా చేసినప్పుడు ప్రభుత్వ బిల్లుల విషయంలో జరుగుతుంది. లేదా సి. బిల్లును ద్రవ్య బిల్లు కాకపోతే పునఃపరిశీలన కోసం సభలకు తిరిగి పంపవచ్చు. దీన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. పునఃపరిశీలనకు పంపితే సభలు ఆ బిల్లును మళ్లీ పరిశీలించి సవరణలతో లేదా సవరణలు లేకుండా మళ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంకుతే అప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సిందే. వావ్, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సరే, మరి ద్రవ్య బిల్లో మనీ బిల్ ఎందుకంత ప్రత్యేకం? సాధారణ బిల్లుకు దీనికి తేడా ఏమిటి? చాలాసార్లు విన్నాం దీని గురించి. అవును, ద్రవ్య బిల్లుకు రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యత, ప్రత్యేక ప్రక్రియ ఉన్నాయి. ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లు అంటే ఏమిటో నిర్వచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పన్నుల విధింపు, రద్దు, మార్పు, క్రమబద్ధీకరణ, కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం, భారతదేశ సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లేదా ఆగంతుక నిధి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కి డబ్బు జమ చేయడం లేదా తీయడం, సంఘటిత నిధి నుంచి డబ్బు కేటాయింపు అప్రాప్రియేషన్,
ఏదైనా ఖర్చును సంఘటిత నిధిపై భారం చార్జ్డ్ ఎక్స్పెండిచర్గా ప్రకటించడం. ఇలాంటి ఆర్థిక విషయాలకు మాత్రమే సంబంధించిన బిల్లును ద్రవ్యబిల్లుగా పరిగణిస్తారు. ఏదైనా బిల్లు ద్రవ్యబిల్లా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారు? లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. ఆయన ధృవీకరణే అంతిమం. ఆయన నిర్ణయాన్ని ఏ కోర్టులోనూ ఏ సభలోనూ రాష్ట్రపతి కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన సర్టిఫై చేసిన బిల్లునే రాజ్యసభకు రాష్ట్రపతికి పంపుతారు. దీనికి ఉన్న ప్రత్యేకతలేమిటి సాధారణ బిల్లుతో పోలిస్తే? చాలా కీలకమైన తేడాలున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. 1. ద్రవ్యబిల్లును కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో కాదు. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. 2. ద్రవ్యబిల్లును కేవలం మంత్రి మాత్రమే ప్రవేశపెట్టగలరు, అంటే ఇది ఎప్పుడూ ప్రభుత్వ బిల్లే, మరియు రాష్ట్రపతి సిఫార్సుతోనే ప్రవేశపెట్టాలి. సాధారణ బిల్లుకు ఇవి తప్పనిసరి కాదు. 3. లోక్సభ ఆమోదించిన తర్వాత ద్రవ్య బిల్లును రాజ్యసభకు పంపితే రాజ్యసభ దాన్ని తిరస్కరించలేదు, సవరించలేదు. కేవలం సిఫార్సులు రికమెండేషన్స్ మాత్రమే చేయగలదు. అది కూడా 14 రోజుల్లోగా చెయ్యాలి. 14 రోజుల్లోగా చెయ్యకపోతే లేదా సిఫార్సులు చేస్తే 14 రోజుల్లోగా రాజ్యసభ ఆ బిల్లును తిరిగి లోక్సభకు పంపకపోతే అది రాజ్యసభ ఆమోదించినట్లే భావిస్తారు. ఒకవేళ రాజ్యసభ కొన్ని సిఫార్సులతో తిరిగి పంపితే ఆ సిఫార్సులను లోక్సభ స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లోక్సభ ఏ నిర్ణయం తీసుకున్నా బిల్లు 2 సభలు ఆమోదించినట్లే పరిగణిస్తారు. అంటే ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ అధికారాలు చాలా పరిమితం. అంటే లోక్సభదే పైచే అన్నమాట. ఖచ్చితంగా. ఇంకో తేడా, ద్రవ్యబిల్లు విషయంలో 2 సభల మధ్య ప్రతిష్టంభన అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కాబట్టి సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. సాధారణ బిల్లుకు ఆ అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆమోదం విషయంలో ద్రవ్యబిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా ఆమోదం నిలిపివేయవచ్చు, విత్హోల్డ్ చేయవచ్చు. కాని సాధారణ బిల్లులాగా పునర్పరిశీలనకు మాత్రం పంపలేరు. సాధారణంగా రాష్ట్రపతి సిఫార్సుతోనే ప్రవేశపెడతారు కాబట్టి ఆయన ఆమోదం నిలిపివేయడం జరగదు. అంటే ఆర్థిక విషయాల్లో లోక్సభకు తిరుగులేని అధికారం ఇచ్చారన్నమాట. అవును. ఎందుకంటే లోక్సభ నేరుగా ప్రజలచే ఎన్నుకోబడిన సభ కాబట్టి ప్రజాధనంపై నియంత్రణాధికారం దానికే ఎక్కువగా ఉండాలనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. మరి సాధారణ బిల్లు విషయంలో 2 సభల మధ్య భేదాభిప్రాయం వస్తే ఏం చేస్తారు? అప్పుడు సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ అంటారు గదా, దాని గురించి చెప్పండి. అవును. అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం జరిగే ఒక అసాధారణ ప్రక్రియ. ఒక సాధారణ బిల్లు విషయంలో ఈ కింద చెప్పిన 3 సందర్భాల్లో ప్రతిష్టంభన డెడ్లాక్ ఏర్పడినట్లు భావిస్తారు. ఒక సభ ఆమోదించిన బిల్లును రెండో సభ తిరస్కరిస్తే, రెండో బిల్లులో రెండో సభ చేసిన సవరణలకు మొదటి సభ అంగీకరించకపోతే, రెండో సభ బిల్లు అందిన తేదీ నుంచి 6 నెలలకు పైగా ఎలాంటి చర్య తీసుకోకుండా పెండింగ్లో పెడితే, అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారు? ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయమని సందేశం పంపవచ్చు. ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించరు, ఎందుకంటే ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అక్కడ బిల్లు ఎలా పాస్ అవుతుంది? సంయుక్త సమావేశంలో హాజరై ఓటు వేసిన మొత్తం సభ్యుల సాధారణ మెజారిటీతో బిల్లును ఆమోదిస్తారు. సాధారణంగా లోక్సభ సభ్యుల సంఖ్య 543, రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 కన్నా దాదాపు రెట్టింపు ఉంటుంది కాబట్టి సంయుక్త సమావేశంలో లోక్సభ అభిప్రాయానికే ఎక్కువ బలం చేకూరుతుంది. ఏ బిల్లులకు ఇది వర్తించదు? ఇది చాలా ముఖ్యం. సంయుక్త సమావేశమనేది కేవలం సాధారణ బిల్లులు లేదా కొన్ని రకాల ఆర్థిక బిల్లుల విషయంలోనే వర్తిస్తుంది. ద్రవ్య బిల్లులకు, మనీ బిల్స్ మరియు రాజ్యాంగ సవరణ బిల్లులకు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు. ద్రవ్య బిల్లు విషయంలో లోక్సభదే అంతిమ అధికారం. ఇక రాజ్యాంగ సవరణ బిల్లునైతే 2 సభలు వేరువేరుగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సిందే. ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది సంయుక్త సమావేశం? స్వాతంత్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 3 సార్లు మాత్రమే సంయుక్త సమావేశాలు జరిగాయి. వరకట్న నిషేధ చట్టం 1960, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు బిల్లు 1977 మరియు తీవ్రవాద నిరోధక చట్టం పోటా
2002 కోసం. ఓకే. ఇక బడ్జెట్ ప్రక్రియ గురించి కూడా కొంచెం చెప్పండి. చాలా ముఖ్యమైన ప్రక్రియ కదా ఇది. అవును, చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. అయితే మన రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్ అనే పదం వాడలేదు. దానికి బదులుగా ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంది. అంటే ఏమిటది? అంటే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రభుత్వం అంచనా వేసిన రాబడులు, ఖర్చుల ఎక్స్పెండిచర్ వివరాలతో కూడిన ఒక నివేదికను పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి. దీన్నే మనం వాడుక భాషలో బడ్జెట్ అంటున్నాం. దీన్ని ఎవరు ఎప్పుడు ప్రవేశపెడతారు? సాధారణంగా ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాజ్యసభలో కూడా అదే సమయంలో పెడతారు. ఒకప్పుడు ఫిబ్రవరి చివరి పనిదినాన ప్రవేశపెట్టేవారు, కానీ 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ఎలా ఆమోదం పొందుతుంది? ఏ దశలుంటాయి? బడ్జెట్ పార్లమెంట్లో ఆమోదం పొందటానికి సుమారుగా 6 దశలుంటాయి. 1. బడ్జెట్ ప్రవేశపెట్టటం. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తారు. 2. సాధారణ చర్చ. 2 సభల్లోనూ బడ్జెట్పై కొన్ని రోజులపాటు సాధారణ చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రతిపాదనలపై చర్చిస్తారు. కానీ ఓటింగ్ జరగదు. 3. డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా పరిశీలన. సభలను కొంతకాలం వాయిదా వేసి వివిధ మంత్రిత్వ శాఖల పద్దులను, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ను సంబంధిత పార్లమెంటరీ స్థాయి సంఘాలు, డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ వివరంగా పరిశీలించి నివేదికలిస్తాయి. 4. పద్దులపై ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఇది చాలా కీలకమైన దశ మరియు ఇది కేవలం లోక్సభకు మాత్రమే పరిమితమైన అధికారం. వివిధ మంత్రిత్వ శాఖల పద్దులను ఒక్కొక్కటిగా చర్చించి ఓటింగ్కు పెడతారు. ఈ దశలోనే ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను విమర్శించటానికి కోత తీర్మానాలు, కట్ మోషన్స్, పాలసీ కట్, ఎకనామీ కట్, టోకెన్ కట్ ప్రవేశపెట్టవచ్చు. కోత తీర్మానం పాసైతే? కోత తీర్మానం పాసైతే అది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. అవిశ్వాసం నెగ్గినట్లే. ప్రభుత్వం రాజీనామా చేయాల్సి రావచ్చు. 5. ద్రవ్య వినియోగ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్. లోక్సభ పద్దులను ఆమోదించిన తర్వాత ఆమోదించిన మొత్తాలను భారతదేశ సంఘటిత నిధి నుంచి చట్టబద్ధంగా తీసుకోవడానికి అధికారం కల్పిస్తూ ఒక ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇది కూడా ద్రవ్య బిల్లు లాంటిదే. 6. ఆర్థిక బిల్లు ఆమోదం. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నుల, ఇన్కమ్ ట్యాక్స్ ఎసెట్రా ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పించడానికి ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఇది బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి చాలా టైం పడుతుంది గదా. మరి ఏప్రిల్ 1 నుంచి ఖర్చులకు డబ్బులెలా వస్తుంది? మంచి ప్రశ్న. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏప్రిల్ దాటిపోతుంది. కానీ కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నే మొదలవుతుంది. కాబట్టి ఆ మధ్యకాలంలో ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలకు, ముఖ్యంగా జీతభత్యాలకు, అవసరమైన ఖర్చుల కోసం పార్లమెంట్, లోక్సభ ముందుగానే కొంత మొత్తాన్ని ఓటాన్ అకౌంట్ ద్వారా ఆమోదిస్తుంది. ఇది సాధారణంగా 2 నెలల ఖర్చులకు సరిపోతుంది. ఓ, ఇదన్నమాట సంగతి. అంటే పార్లమెంట్ కేవలం చట్టాలు చేయడమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుందన్నమాట. క్లుప్తంగా అవేమిటి? ఖచ్చితంగా పార్లమెంట్ బహుళ విధులను నిర్వహిస్తుంది. అవేమిటంటే: 1. శాసన అధికారాలు అండ్ విధులు. యూనియన్ జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేయడం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాపై కూడా. 2. కార్యనిర్వాహక అధికారాలు అండ్ విధులు. ప్రభుత్వాన్ని, మంత్రిమండలిని నియంత్రించడం. ప్రశ్నలు, తీర్మానాలు, అవిశ్వాస తీర్మానం ద్వారా జవాబుదారీ చేయడం. 3. ఆర్థిక అధికారాలు అండ్ విధులు. బడ్జెట్ను ఆమోదించడం, పన్నులు విధించడం, ప్రభుత్వ ఖర్చులను ఆమోదించడం. ప్రజాపద్దుల కమిటీ, పిఏసి, అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ వంటి కమిటీల ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం. 4. రాజ్యాంగ సవరణాధికారాలు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కే ఉంది. కొన్ని సవరణలకు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. 5. న్యాయాధికారాలు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వంటి వారిని అభిశంసన, ఇంపీచ్మెంట్ రిమూవల్ ద్వారా తొలగించే అధికారం. తమ ప్రత్యేకాధికారాల ఉల్లంఘనకు సభ్యులను లేదా బయటివారిని శిక్షించే అధికారం. 6. ఎన్నికల అధికారాలు, ఎలక్టోరల్ పవర్స్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకోవడం.
7 ఇతర విధులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడం, ప్రజల సమస్యలను ప్రతిబింబించడం, సమాచార కేంద్రంగా పనిచేయడం ఇలా ఎన్నో. అద్భుతం. ఇన్ని పనులు చేస్తుంది కాబట్టే దీనికి ఇంత ప్రాధాన్యత. సరే, లోక్సభ, రాజ్యసభల మధ్య అధికారాల్లో తేడాలున్నాయా? దేనికెక్కువ పవర్స్ ఉన్నాయి? అసలు రాజ్యసభ పాత్రేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కొన్ని విషయాల్లో రెండు సభలకు సమాన అధికారాలు, హోదా ఉన్నాయి. ఉదాహరణకు, సాధారణ బిల్లులను ప్రవేశపెట్టటం, ఆమోదించటం, రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించటం, రాష్ట్రపతి ఎన్నిక, అభిశంసన, ఉపరాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు. కానీ తొలగింపు తీర్మానం రాజ్యసభలోనే మొదలవ్వాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సిఈసి, సిఏజీ వంటి వారి తొలగింపు, ఆర్డినెన్స్ల ఆమోదం, అత్యవసర పరిస్థితి ప్రకటనల ఆమోదం. వీటన్నింటిలో రెండు సభలకు సమాన అధికారాలు. మరి అసమానతలెక్కడున్నాయి? కొన్ని కీలకమైన విషయాల్లో లోక్సభకు రాజ్యసభ కంటే ఎక్కువ అధికారాలున్నాయి. మనం ముందే చూసినట్టు. 1 ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టగలరు. రాజ్యసభ కేవలం 14 రోజులు ఆలస్యం చేయగలదు, తిరస్కరించలేదు, సవరించలేదు. 2 ఇతర ఆర్థిక బిల్లులు, ఫైనాన్షియల్ బిల్లులు టైప్ 1 కూడా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 3 బడ్జెట్ పద్దులపై, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఓటు వేసే అధికారం లోక్సభకు మాత్రమే ఉంది. 4 అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని తొలగించే అధికారం కేవలం లోక్సభకే ఉంది, ఎందుకంటే మంత్రిమండలి లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. 5 సాధారణ బిల్లులపై ప్రతిస్తంభన వస్తే జరిగే సంయుక్త సమావేశంలో లోక్సభ సభ్యుల సంఖ్య ఎక్కువ కాబట్టి దాని మాటే చెల్లుతుంది. అంటే దాదాపుగా లోక్సభకే ఎక్కువ పవర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రాజ్యసభకు ఏమైనా ప్రత్యేక అధికారాలున్నాయా? దాని అవసరమేమిటి? ఖచ్చితంగా ఉన్నాయి. రాజ్యసభను కేవలం రెండో సభగా కొట్టిపారేయలేము. దానికి రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలిచ్చింది. అవి లోక్సభకు లేవు. ఇవి ఫెడరల్ సూత్రానికి సంబంధించినవి. 1 ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ హాజరై ఓటు వేసిన సభ్యులలో 3/2 2/3 మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదిస్తే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్లోని ఏదైనా అంశంపై పార్లమెంట్ అంటే లోక్సభ కూడా చట్టం చేయడానికి అధికారం ఇవ్వగలదు. ఈ తీర్మానం 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది, మళ్లీ పొడిగించుకోవచ్చు. 2 ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభ హాజరై ఓటు వేసిన సభ్యులలో 3/2 మెజారిటీతో తీర్మానం చేస్తే కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉండే కొత్త అఖిల భారత సర్వీసులను, ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పాటు చేయమని పార్లమెంటును కోరవచ్చు. 3 ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే ప్రారంభించాలి. తర్వాత లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఓ, ఇవి నిజంగా ప్రత్యేకాధికారాలే. అంటే రాజ్యసభ పాత్ర. అవును, రాజ్యసభ పాత్రను తక్కువ అంచనా వేయకూడదు. ఇది రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కదా. లోక్సభ తొందరపాటుతో లేదా ఆవేశంతో చేసిన చట్టాలను పునఃపరిశీలించి ఆలస్యం చేసే అవకాశం కల్పిస్తుంది. రివైజింగ్ చేంబర్, దీనివల్ల చట్టాల్లో నాణ్యత పెరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని అనుభవజ్ఞులు, నిపుణులకు నామినేటెడ్ సభ్యుల ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తుంది. చర్చలకు లోతును, హుందాతనాన్ని ఇస్తుంది. కాబట్టి లోక్సభకు కొన్ని విషయాల్లో ఎక్కువ అధికారాలున్నా రాజ్యసభ కూడా మన పార్లమెంటరీ వ్యవస్థలో ఒక అనివార్యమైన, ముఖ్యమైన భాగం. చాలా బాగా వివరించారు. ఇక పార్లమెంటు సభ్యులకు కొన్ని ప్రత్యేక హక్కులు, మినహాయింపులు, ప్రివిలేజెస్ ఎందుకుంటాయి? అవి ఏమిటి? కొంచెం చెప్పండి. తప్పకుండా. పార్లమెంట్ సభలు, వాటి కమిటీలు సభ్యులు తమ విధులను సమర్థవంతంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా, గౌరవప్రదంగా నిర్వర్తించడానికి వీలుగా రాజ్యాంగం ప్రధానంగా ఆర్టికల్ 105 కొన్ని ప్రత్యేక హక్కులు, మినహాయింపులు, అధికారాలను కల్పించింది. వీటినే పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు. ఇవి లేకపోతే వారు తమ బాధ్యతలను సరిగా నెరవేర్చలేరు. ఇవి ఎన్ని రకాలు? వీటిని ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. 1 సామూహిక ప్రత్యేకాధికారాలు, కలెక్టివ్ ప్రివిలేజెస్. ఇవి పార్లమెంటులోని ప్రతి సభకు, లోక్సభ, రాజ్యసభ మొత్తంగా వర్తిస్తాయి. ఉదాహరణకు 1 సామూహిక ప్రత్యేకాధికారాలు.
సభలో జరిగే చర్చలు, కార్యకలాపాల నివేదికలను ప్రచురించే హక్కు, అలాగే ఇతరులు ప్రచురించకుండా నిషేధించే హక్కు. 1. సామూహిక ప్రత్యేకాధికారాలు. బయటివారిని, స్ట్రేంజర్స్ని తమ సమావేశాల నుంచి మినహాయించే హక్కు, అవసరమైతే రహస్య సమావేశాలు నిర్వహించే హక్కు. 1. సామూహిక ప్రత్యేకాధికారాలు. తమ సొంత నియమనిబంధనలు రూపొందించుకునే హక్కు, తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునే హక్కు. 1. సామూహిక ప్రత్యేకాధికారాలు. తమ ప్రత్యేకాధికారాలను ఉల్లంఘించినందుకు లేదా సభాధిక్కరణకు, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ పాల్పడ్డందుకు సభ్యులనైనా బయటివారినైనా హెచ్చరించే, మందలించే లేదా జైలుకు పంపే అధికారం. 1. సామూహిక ప్రత్యేకాధికారాలు. సభ్యుల అరెస్టు, నిర్బంధం, శిక్ష, విడుదల గురించి తక్షణ సమాచారం పొందే హక్కు. సామూహిక ప్రత్యేకాధికారాలు. కలెక్టివ్ ప్రివిలేజెస్. న్యాయస్థానాలు, సభా కార్యక్రమాల్లో లేదా కమిటీల పనిలో జోక్యం చేసుకోకుండా ఉండే హక్కు. 2. వ్యక్తిగత ప్రత్యేకాధికారాలు. ఇండివిడ్యువల్ ప్రివిలేజెస్. ఇవి పార్లమెంటు సభ్యులు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా లభిస్తాయి. ఉదాహరణకు 2. వ్యక్తిగత ప్రత్యేకాధికారాలు. ఇండివిడ్యువల్ ప్రివిలేజెస్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకు 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత ఈ కాలంలో సభ్యులను సివిల్ కేసులలో అరెస్టు చేయకుండా మినహాయింపు ఉంటుంది. అయితే ఇది క్రిమినల్ కేసులకు లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టులకు వర్తించదు. 2. వ్యక్తిగత ప్రత్యేకాధికారాలు. ఇండివిడ్యువల్ ప్రివిలేజెస్. పార్లమెంటులో వాక్ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సభలో లేదా కమిటీలలో వారు చెప్పిన దానికి లేదా వేసిన ఓటుకు సంబంధించి ఏ న్యాయస్థానంలోనూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు. అయితే ఇది సభా నియమాలకు లోబడి ఉంటుంది. 2. వ్యక్తిగత ప్రత్యేకాధికారాలు. ఇండివిడ్యువల్ ప్రివిలేజెస్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానంలో సాక్షిగా హాజరుకాకుండా మినహాయింపు. ఈ హక్కులను ఉల్లంఘిస్తే ప్రత్యేకాధికారాలను ఉల్లంఘించడాన్ని ప్రత్యేకాధికారాల ఉల్లంఘన, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటారు. సభ లేదా దాని సభ్యుల అధికారాన్ని, గౌరవాన్ని ధిక్కరించే ఎలాంటి చర్యనైనా సభా ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అంటారు. ఈ 2 శిక్షార్హమైనవే. సభే వీటిపై విచారణ జరిపి శిక్ష విధించవచ్చు. ఓకే. చివరిగా ఒక కీలకమైన ప్రశ్న. భారత పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ లాగా సర్వసత్తాకమైనదా? సావరిన్ అంటే దానికి తిరుగులేని అపరిమితమైన అధికారముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రాథమికమైన ప్రశ్న. బ్రిటిష్ రాజ్యాంగవేత్త A.V. డైసీ ప్రకారం బ్రిటిష్ పార్లమెంట్ సార్వభౌమాధికారు. దానర్థం బ్రిటన్లో పార్లమెంట్ ఏ చట్టాన్నైనా చేయగలదు, మార్చగలదు, రద్దు చేయగలదు. అక్కడ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఏ న్యాయస్థానమూ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయలేదు. బ్రిటిష్ పార్లమెంట్ స్త్రీని పురుషుడిగా, పురుషుడిని స్త్రీగా మార్చడం కప్ప ఏదైనా చేయగలదు అని ఒక నానుడి కూడా ఉంది. మరి భారత పార్లమెంట్? భారత పార్లమెంటు విషయంలో అలా కాదు. మన పార్లమెంట్ దేశంలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థ అయినప్పటికీ అది బ్రిటిష్ పార్లమెంట్లాగా సంపూర్ణ సార్వభౌమాధికారి కాదు. మన పార్లమెంట్ అధికారాలపై రాజ్యాంగం కొన్ని పరిమితులను విధించింది. అందుకే భారత పార్లమెంటును సర్వసత్తాకమైనది కాదు, నాన్ సావరైన్ లేదా పరిమిత సార్వభౌమాధికారి, లిమిటెడ్ సావరెన్ అని అంటారు. ఆ పరిమితులేమిటి? ప్రధానంగా 4 పరిమితులున్నాయి. 1. లిఖిత రాజ్యాంగం, రిటన్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనది లిఖిత రాజ్యాంగం. పార్లమెంట్ రాజ్యాంగంలో నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా చట్టాలు చెయ్యలేదు. 2. సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. మన దేశంలో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం ద్వారా విభజించబడ్డాయి. పార్లమెంట్ కేవలం యూనియన్ జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపైనే చట్టాలు చెయ్యగలదు. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చెయ్యలేదు. 3. న్యాయ సమీక్షాధికారం, సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా లేదా కార్యనిర్వాహక వర్గం చర్య అయినా రాజ్యాంగ విరుద్ధంగా అల్ట్రావైరస్ ఉందని భావిస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు దానిని సమీక్షించి కొట్టివేసే అధికారం కలిగి ఉన్నాయి. ఇది పార్లమెంట్ అధికారాలపై ఒక ముఖ్యమైన పరిమితి. 4. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే లేదా వాటిని హరించే చట్టాలను పార్లమెంట్ చేయలేదు. ఆర్టికల్ 13. ఒకవేళ చేసినా వాటిని కోర్టులు కొట్టివేస్తాయి.
ఇక్కడ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన రాజ్యాంగం మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ సిద్ధాంతం చాలా కీలకం. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించగలదే కాని దాని మౌలిక స్వరూపాన్ని మార్చలేదు. అంటే మన పార్లమెంటు శక్తివంతమైనదే అయినా దానికి అపరిమిత అధికారం లేదన్నమాట. అది రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. ఖచ్చితంగా. అందుకే భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ కాదు. మనది పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి బ్రిటన్లాగా, న్యాయ వ్యవస్థ సర్వోన్నతత్వకు జ్యుడిషియల్ సుప్రీమసీ అమెరికాలాగా మధ్య ఒక సమతుల్యతను సాధించే ప్రయత్నమన్నమాట. అద్భుతం. ఈరోజు మనం భారత పార్లమెంటు నిర్మాణం నుంచి దాని అధికారాలు, పరిమితుల వరకు, అంటే సభల కూర్పు, సభ్యుల అర్హతలు, అనర్హతలు, సభా కార్యక్రమాలు, చట్టాల తయారీ విధానం, ముఖ్యంగా సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లుల మధ్య తేడా, సంయుక్త సమావేశం, బడ్జెట్ ప్రక్రియ, పార్లమెంట్ నిర్వహించే బహుళ విధులు, రెండు సభల మధ్య సంబంధం, రాజ్యసభ ప్రత్యేక పాత్ర, సభ్యుల ప్రత్యేకాధికారాలు, చివరిగా పార్లమెంట్ సార్వభౌమాధికారంపై ఉన్న పరిమితులు, ఇలా ఎన్నో కీలకంశాలను ఈ ఆధారాల సహాయంతో చాలా స్పష్టంగా, వివరంగా చర్చించుకున్నాం. భారత పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఎన్నో సూక్ష్మ నైపుణ్యాలతో, నియమ నిబంధనలతో కూడుకున్నది. ఇది మన ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటిది. దీని పనితీరును, అందులోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడికి, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి చాలా అవసరం. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో, సమాచార వ్యాప్తి ఇంత వేగంగా ఉన్నప్పుడు, మన పార్లమెంటరీ చర్చల నాణ్యతను మరింతగా పెంపొందించడానికి, ప్రజాప్రాతినిధ్యపు అసలైన స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, మొత్తం వ్యవస్థను ప్రజలకు మరింత జవాబుదారీగా మార్చడానికి ఇంకా ఎలాంటి మార్పులు లేదా సంస్కరణలు అవసరం కావచ్చు? దీని గురించి ఆలోచించవచ్చు కదా? తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.